హైడ్రా క్రియేట్ చేసిన ఒక అద్భుతం అనాలా ఏమనాలా మీరే చెప్పండి. చెరువులు బ్యూటిఫికేషన్, ఇంకా నైట్ విజువల్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. సో నిన్న గవర్నర్ స్పీచ్ ఇచ్చిన సందర్భంలో 900 ఎకరాల ప్రభుత్వ భూమి, 60,000 కోట్ల రూపాయల ఆస్తులు హైడ్రా కాపాడిందన్న, ఎప్రిషియేట్ చేయాలి. కానీ హైడ్రా వల్ల నష్టపోయిన కొన్ని లక్షల కుటుంబాల వాళ్ళ కన్నీళ్ళు విలువ ఎంత? రైట్, ఇది రజనీకాంత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఒకసారి చూస్తే కనుక లాభపడ్డది ఎంత, నష్టపోయింది ఎంత అని మనం ఒకసారి అనలైజ్ చేస్తే కనుక లాభపడింది 60,000 కోట్లు తెలంగాణలో, మీరు కాపాడింది 60,000 కోట్లు. కానీ కన్నీళ్ళకి విలువ ఉండదు కదా, కన్నీళ్ళ విలువ ఎంత? ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మానిటరీ టర్మ్స్లో ఇది మాట్లాడలేదు, అంటే డబ్బు ఇది పరంగా మాట్లాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు చూపించిన చెరువులే ఉన్నాయి. కుకట్పల్లి చెరువు ఉన్నది, 16 షెడ్లు తీసాం. అక్కడ తీసినప్పుడు ఆ షెడ్లు తీసే ముందు కూడా వాళ్ళకి 3 రోజుల ముందు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా వాళ్ళకి ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు. అది 16 షెడ్లు అప్పుడు తీసినప్పుడు కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ సామాను బయట పెట్టి చేసాం. సో 16 షెడ్స్. బట్ అక్కడ వాడుతున్నది ఎంతమంది అండి? 5-6 కిలోమీటర్ల నుంచి వస్తూ లక్షలాది మంది వచ్చి ఆ చెరువును వాడుతున్నారు. సో దీంట్లో కన్నీళ్ళు ఎంతమంది ఉన్నది, ఎంతమంది దాంట్లో దాని ద్వారా ఆనందాన్ని, లేకపోతే దాని ద్వారా ఒక కానీ పేదవాడు ఒక చిన్న జాగా దొరికితే చిన్న పూరీలు వేసుకుందాం అనుకుంటాడు, చాలా లేకపోతే ఒక చిన్న క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ వాడి కింద వాడి జీవనాధారం గడిపేసుకుంటూ ఉంటాడు. అలాంటి పేదవాడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డునికి మీదకి నెట్టేస్తే, ఆ నెట్టేసే విధంగా హైడ్రా అనే ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఒక సంస్థ చేస్తూ ఉంటే ఆ పేదవాడు కన్నీళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రభుత్వమే నన్ను రోడ్డు మీదకి నెట్టేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? రజనీకాంత్ గారు, దీనిలో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఒక తప్పుడు నెరేటివ్. అంటే హైడ్రా అనేది పేదల మీద వెళ్తున్నటువంటి బుల్డోజర్ మాత్రమే, ఇవన్నీ కూడా ఈ చిన్న పూరిళ్ళు గుడిసెలు ఇట్లాంటివి తీస్తున్నారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, ఇవన్నీ ఒక ఫాల్స్ నెరేటివ్ అనేది, ఒక తప్పు నెరేటివ్ అనేది బిల్డ్ చేయడం చూస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను, మీరే చూపించారు ఇప్పుడు వీడియోలో. నల్ల చెరువు 3 చెరువులు చూపించాను, నల్ల చెరువు చూపించాను. 30,000 కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి హైడ్రా వచ్చిన తర్వాత. 30,000 కుటుంబాలు, అదే నేనేది మీ 30,000 కుటుంబాలు మీరు అంటున్నారు, కౌంట్ ఎక్కడ ఉంది? సో దీనికి ఎక్కడా లేరు. 30,000 మంది ఎవరు చెప్తున్నారు? లక్షల బస్తీలు ఉన్నాయండి, లక్షల మంది, లక్షలాది ఇల్లులు బస్తీలు చెరువుల్లో కట్టినవి ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయి. ఎక్కడన్నా వాటి జోడికి వెళ్ళామా? దాన్ని ఎవరు మాట్లాడరు. ఇప్పుడు సపోజ్ ఇదే మీరు చెప్తుంటే కనుక చాలా చెరువుల చుట్టూ బస్తీలు డెవలప్ అయ్యాయి, వాటిని మేము ఎక్కడ ముట్టుకోలేదే. ఎక్కడ సెలెక్టెడ్గా ముట్టుకుంటారా? ఏమంటారు? సెలెక్టెడ్గా ముట్టుకుంటారా బస్తీల్ని? సెలెక్టెడ్గా ఎక్కడ ముట్టుకుంటాము? బస్తీలు ముట్టుకోవట్లేదు. ఎక్కడైతే గనక వెనకాల నుంచి ప్లే చేస్తూ ఆ చెరువు ల్యాండ్ని కొట్టేయాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఒక 4-5 గుడిసెలు పెడతారు, 10 గుడిసెలు, షెడ్లు పెడతారు. కబ్జా రాయిళ్ళు అనేవాళ్ళు ముందు పేదవాళ్ళని పంపిస్తారు, పూరిళ్ళు వేపిస్తారు, ఆ తర్వాత దాన్ని కబ్జా చేస్తారు, ఇదంతా ఓకే. కానీ నిజమైన జెన్యూన్గా ఉండే పేదవాళ్ళు, జెన్యూన్గా ఉండే మిడిల్ క్లాస్ వాడు, ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి అనుమతులు తీసుకొని బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే బిల్డింగులు కడితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బిల్డింగులు కడితే కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నాడు, వాడి ఇంటిని కూల్చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక రజనీకాంత్ గారు, ఎక్కడ కూడా పర్మిషన్ ఉన్న బిల్డింగ్ని ఎక్కడ హైడ్రా కూల్చలేదు. చాలా ఉన్నాయి. ఎక్కడ మీరు చాలా పర్మిషన్ ఎక్కడ చెప్పండి, నేను రికార్డు తీయమంటే చూపిస్తారు. మీకు అది కూడా చెప్తాను. దొంగ పర్మిషన్లు తీసుకొని బిల్డర్లు తప్పుడు పర్మిషన్స్, అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, దాని బదులు ఒక పాత సర్పంచ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న సర్పంచ్ పర్మిషన్ ఇస్తే అది పర్మిషన్ కింద తీసుకుంటాం. ఆ లోపం ఎవరిది? ప్రభుత్వానికి లోపం. ఎగ్జాక్ట్లీ. పర్మిషన్లు దొంగ పర్మిషన్లు తీసుకుంటున్నా తెచ్చిన వ్యవస్థది తప్పు. వ్యవస్థను వదిలేసి అక్కడ ఎండ్ యూజర్లో ఎవడో పేదవాడు ఉంటే వాడిని రోడ్డును పడేయటం ఎంతవరకు న్యాయం? దీంట్లో చూడండి, ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు, తీసుకున్న వాడిది కూడా తప్పు. డ్యూ డెలిజెన్స్ అంటారు. అంటే సపోజ్ ఒక పెళ్ళి చేసుకునేటప్పుడు మనం చిన్న బేసిక్ కసరత్తు చేస్తాం కదా, ఎవరో వచ్చి మధ్యలో మధ్యవర్తి వచ్చేసి చెప్పాడు నీకు ఇదిగో ఇట్లా ఉంది, అంతా చాలా మంచివాడు. ఒక పేదవాడి జీవితం, వాడు 5 లక్షల రూపాయలు అనేది చాలా విలువైనది. వాడు మీరు చెప్పే అద్భుతమైన డ్యూ డిలిజెన్స్ చేయగలిగిన కెపాసిటీ వాడికి ఎక్కడ ఉంటుంది? అంత మెంటల్ మెచ్యూరిటీ వాడికి కాదండి. నేను మీరు చెప్తుందంటే మనం జంప్ అవుతున్నాం అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు పర్మిషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న క్షేత్రస్థాయిలో చిన్న ఎంక్వైరీ చేస్తే కనుక, ఒక ఇల్లు కొనేటప్పుడు పక్కన వాళ్ళు 2-3 అడిగితే కనుక వాళ్ళు ఎవడైనా చెప్తాడు, లేదంటే దీంట్లో పర్మిషన్స్ హోల్డ్లో పెట్టారు, లేదా పర్మిషన్స్ లేవని చెప్పి కేసులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, ఎవడైనా చెప్తాడు. ఆ డ్యూ డెలిజెన్స్ అనేది అంతే అనేది. దాంట్లో ఏదో పెద్ద రీసెర్చ్ చేయమని చెప్పి నేనేదో రాకెట్ సైన్స్ ఏం కాదనమాట. పేదవాళ్ళు ఇల్లు అంటున్నారు, మీరు అంటున్నారు సున్నం చెరువులో. ఇదంతా ఇప్పుడు 1.5 సంవత్సరాల క్రితం
సంవత్సరాల క్రితం అప్పుడు కొన్ని మేము అక్కడ తీసినటువంటి స్ట్రక్చర్స్ తీసిన మాట వాస్తవం. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ చెరువు మధ్యలో వేసి దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. పక్కనే బస్తీలు ఉన్నాయి, మీరు ఆ పక్కనే వేరే చాలా పెద్ద బస్తీలు ఉన్నాయి, అవి ముట్టుకోలేదే మేము. దాన్ని అంటే నేను అనేది మేము ఎక్కడ టచ్ చేయాలి? మీరు అంటున్నారు సెలెక్టివ్గా వెళ్తున్నామంటే ఎక్కడ సెలెక్టివ్గా వెళ్తాము? అది చెరువు డెవలప్ చేయడానికి పనికొస్తుంది, దాని వెనకాల వేరే కథ ఉన్నది అనే ఉన్నప్పుడే దాని మీదకి వెళ్తాం అనమాట. దాని వెనకాల బస్తీలు ఉన్నాయని చాలామంది పెద్దవాళ్ళు లక్షలాది మంది కొన్నారు. ఇది బస్తీల్లో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న జాగాలు వాళ్ళు మేము ఎక్కడ ముట్టుకోవట్లేదు. అది మనం విస్మరిస్తున్నాం అనమాట. కానీ హైడ్రా అనేది ఒక నెగిటివ్ ఆర్గనైజేషన్. హైడ్రా వస్తుంది అని అంటే బుల్డోజర్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వస్తుంది అంటే ప్రొక్లైన్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వచ్చింది అని అంటే పేదవాడి ఇల్లు కూల్చడానికి వస్తుంది, హైడ్రా రంగనాథ్ వస్తున్నా అంటే జనాలు షేక్ అయిపోయే పరిస్థితి వస్తున్నారు. ఎందుకు ఈ ఇమేజ్ మీరు తెచ్చుకున్నారా లేకపోతే ఇమేజ్ వచ్చిందా? ఇప్పుడు ఒకటండి, మీరు అనేది హైడ్రా అనేది నెగిటివ్ ఇమేజ్ అనేది కూల్చటం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గానే చూస్తారు. రోడ్డు వైండింగ్ మీరు కనుక ఒక రోడ్ వైండింగ్ చేసినప్పుడు విపరీతమైన అక్కడ ఆ మొత్తం ఏది వ్యతిరేకత ఉంటుంది. ఆ రోడ్ వైండింగ్ చేసినప్పుడు మమ్మల్ని రోడ్డును పడేశారని. అదే రోడ్డు ఒకసారి వైడన్ అయిన తర్వాత దాన్ని మీరు వాడుతున్న కొద్దీ ప్రతి వాడు అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, సో అంటే మీరు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ కొంత మనం నెగిటివిటీ తోటి అంటే మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి, అక్కడ చాలా నెగిటివిటీ వస్తుంది. ఇక్కడ ఒక మీకు నచ్చిందనో ప్రభుత్వానికి నచ్చిందనో మిడిల్ క్లాసో లేకపోతే అప్పర్ క్లాస్ వాళ్ళని తృప్తిపరుద్దామనో చెరువు సుందరీకరణ అనేది కొంతమందికి మాత్రమే పరిమితమైన అంశం. పేదవాడికి చెరువు అనేది నివాసయోగ్యమైన నివాసం కోసం వాడు ఎంచుకునే ఒక చిన్న గూడు. మీరు చిన్నోడిని కొట్టి పెద్దవాడికి ఆనందం ఇస్తున్నాం అని అంటే ఎంతవరకు న్యాయం? రజనీకాంత్ గారు, ఇన్నాళ్ళు జరిగింది ఇదేనండి. పేదవాళ్ళు అన్నారు కానీ పేదల బతుకులు యాక్చువల్గా బాగుపడేది తక్కువ ఉంది, పేదవాళ్ళను ముందు పెట్టి ఆడుకుంది ఎక్కువ ఉందన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ సెక్షన్ ఉంటుంది, నేను లేదని చెప్పలేదు, అది పరిమితంగా ఉంటుంది. కానీ ఇదే పడిన వాడు ప్రతివాడు వెనక ఎవడో పెద్దవాడు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, కబ్జాకారుడు ఉన్నాడు అని చెప్పి మీరు జస్టిఫై చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేనేది అది ఎన్ని మీరు అంటున్నారు 30,000 కుటుంబాలు రోడ్డు పడి మాకు సంఖ్య ఇవ్వండి. 30,000 కుటుంబాలు కాదు, హార్డ్లీ అంతా కలిపి ఒక 200-300 లోపలే ఉంటాయి అన్నమాట. దానివల్ల అంతే దచ్చుకోవాలి, అంతకనే ఎక్కువ ఉండదు. మీకు 200-300 కన్నా మేము చేసింది ఉండదు. బట్ దానివల్ల వచ్చింది ఎంత మీరు చూపారు, 60,000 కోట్లు 70,000 కోట్లు. అది మీరు హైప్ చేసి చెప్పుకుంటున్నారని. ఎగ్జాంపుల్ మీరు వెంగళరావు నగర్లో రీసెంట్గా 3 ఎకరాలు ఏమో తీసుకున్నారు, కానీ మీరు 600 కోట్ల రూపాయలు విలువ అని చెప్పారు. రకరకాలుగా రాశారు. సో 60,000 కోట్ల నిజంగా 60,000 కోట్ల లెక్కేసుకోవడానికి ఎవరు ఎంతైనా లెక్కేసుకోవచ్చు కదా. ఇంకోటి లెక్క అనేది దాని మానిటరీ టర్మ్స్లో కూడా మనం మానిటైజ్ చేసి మాట్లాడు. ఒక చెరువు విలువ 60,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఉంటుంది. సో దాని 100 ఏళ్ళు పనిచేస్తుంది. నేనేమంటానంటే చెరువులు కబ్జా చేస్తున్నప్పుడు చూస్తున్న అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. చెరువుల మీద పేదవాళ్ళు నివాసం ఉంటుంటే కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటే చూస్తూ వదిలేసిన వాళ్ళు ఉన్నాయి. సడన్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, హైడ్రా రంగనాథ్ని పెట్టారు. రంగనాథ్ రాగానే ఈ చెరువుల మీద కబ్జాలు కనిపిస్తున్నాయి, కబ్జా రాయిళ్ళు ఉండకూడదు అని ఒక ఆలోచన రంగనాథ్కి వచ్చిందా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా పక్కన పెడితే, ఇది మీరు రాగానే ఇక సంఘ సంస్కరణ మొదలైందని ఒక తరహా నినాదం ఎత్తుకొని రావడం కరెక్టేనా? ఎప్పుడు ఒకసారి మొదలెట్టాలి కదండి సంస్కరణ. అయితే మనం వదిలేద్దామా? ఇట్లానే ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడు అదే ఎన్ఆర్ఎస్సి మాకు ఇచ్చిన రిపోర్టు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన రిపోర్టు 61% చెరువులు మొత్తం హైదరాబాద్లో కనుమరుగయ్యాయి. సో బుల్డోజర్ రాజ్యం తెద్దాం అనుకుంటున్నాను. బుల్డోజర్ రాజ్యం కాదు, బుల్డోజర్ తర్వాత మీరు చూపించిన చెరువులు ఎట్లా చేశారో చూశారుగా, పునరుద్ధరణ, లేకపోతే పార్కులు తయారవుతాయి, లేకపోతే రేపు ఓపెన్ స్పేస్. ఇదే కాదు, మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా పెద్ద మేము చేసిన అచీవ్మెంట్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్. ఇప్పుడు చెరువుల దగ్గర ఉన్న కొంటున్నారండి, ఎవరు కొనట్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. బిహేవియరల్ చేంజ్ ఉంది. సో అంటే ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది పబ్లిక్ అర్థమైంది.